పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించడం లేదు. వారం రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పత్తా లేకుండా పోయారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ మిస్సైల్స్ దాడులు చేస్తున్నాయి. భారత్ దాడులు చేసే సమయానికి పారిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. బంకర్లో దాక్కున్నాడా లేక దేశం వదిలి పారిపోయాడా ఏం అర్థం కాని పరిస్థితి. ఇక టాప్ టెర్రరిస్టులు హతం కావడంతో టెన్షన్లో ఉన్నాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాల్పుల విరమణ అంశంలో మునీర్ ఎక్కడా కనిపించలేదు. ప్రతిసారి ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మీడియా ముందుకు వస్తున్నారు. ఎక్స్లో కూడా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ స్పందించలేదు. రావల్పిండిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై భారత్ దాడి చేయడంతో మునీర్ బంకర్లో దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా షాక్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్కడ? ఇప్పుడు ప్రస్తుతం ఇదే ప్రశ్న అందరికీ అనుమానాస్పదంగా మారుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఏంటి అసలు దేశానికి రక్షణ కల్పించాల్సిన అటు ప్రధాని బంకర్లో దాక్కుంటాడు, అటు ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు. అసలు ఏం జరిగింది అనుకోవాలి? సతీష్, ఇప్పుడు ఒకటే చూస్తున్నాం మనం. ఇప్పుడే అందినటువంటి సమాచారం ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లని లక్ష్యంగా చేసుకొని భారత్ వైమానిక దాడులకు పాల్పడింది. ఎస్పెషల్లీ బ్రహ్మోస్ క్షిపణులతోటి విరుచుకుపడడంతో పాకిస్తాన్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. సో నిన్నే ప్రైమ్ నైన్ న్యూస్ కొన్ని అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడే నేషనల్ మీడియా కూడా ఆ అంశాలను టచ్ చేస్తుంది. ఏంటి అంటే ఒక ప్రాంతంలో క్రతువా అనేటటువంటి ప్రాంతానికి సంబంధించి అక్కడ ఏదైతే ఈ అణు క్షిపణులను అలాగే అణ్వాయుధాలను బంకర్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి సంబంధించి దాన్ని భారత్ టచ్ చేసింది. దీంతో ఒక్కసారిగా భయపడినటువంటి పాకిస్తాన్ ప్రస్తుతానికి భారత్ తోటి కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఉన్నాడు అసీం మునీర్, సో అసీం మునీర్ ఇప్పుడు ఎక్కడున్నాడు అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆయన ఆర్మీ చీఫ్, అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ని నడిపిస్తున్నటువంటి ఆ జాతికి పితగా ఆయన భావించుకుంటుంటాడు. ఆయన ఒక ఖలీఫాగా ఆయనే ప్రకటించినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసీం మునీర్ ఎక్కడున్నాడు అనేటటువంటి దాని మీద అయితే సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కనిపించట్లేదు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. వారం రోజులుగా ఆయన ఎక్కడ పత్తాలేరు. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఆ దేశ ప్రధాని కావచ్చు, అలాగే ఉప ప్రధాని, వీళ్ళిద్దరే ట్విట్టర్లో రియాక్ట్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. వాళ్ళిద్దరే మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఆర్మీ చీఫ్ మాత్రం కనిపించలేదు. అంతకుముందు లాహోర్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఏదైతే పాసింగ్ అవుట్ పీరియడ్లో కూడా అసీం మునీర్ లేడు. ఏఐతో క్రియేట్ చేసిన ఒక ఫోటోని తీసుకొచ్చి ఒక చైర్లో కూర్చోబెట్టి ఇతనే అసీం మునీర్ అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. సో దాన్ని అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా అసీం మునీర్ కనిపించడం లేదు. అయితే భారత్ ఏం చేసిందంటే ఈ 10వ తేదీన 11 వరకు కూడా పాకిస్తాన్ వైమానిక స్థావరాల మీద దాడి చేసింది. సో ఈ వైమానిక స్థావరాల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో భారత్ దాడులు చేసేటువంటి సమయానికి, అంటే ఇప్పుడు మనకు అందుతూ ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 20 నుంచి 30% వరకు కూడా ఈ ఎయిర్ బేస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నాశనం అయింది పాకిస్తాన్కి సంబంధించి. అలాగే F-16, F-17 సంబంధించినటువంటి ఎయిర్ జెట్లు కూడా కొన్ని చోట్ల ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన రాడార్ వ్యవస్థ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే 20 నుంచి 30% వరకు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ ఉంది ఇదంతా కూడా అయినటువంటి పరిస్థితి. దాదాపు ఒక 50 మంది వరకు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సిబ్బంది, అందులో స్క్వాడ్రన్ లీడర్ ఒకరు, అలాగే ఒక 4 వరకు కూడా ఎయిర్మెన్స్, వీరితో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి గ్రౌండింగ్ సిబ్బంది కావచ్చు. సో వీళ్ళంతా కూడా ఒక 50 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తుంది. సో అది కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అసలు అసీం మునీర్ ఎక్కడున్నాడు? ఈ దాడులు జరిగేటటువంటి సమయానికి ఆయన రావల్పిండిలో ఉన్నాడు. సో రావల్పిండిలో ఆయనకు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇది పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే రావల్పిండిలో ఉంది. సో రావల్పిండిలో ఉన్న హెడ్ క్వార్టర్స్లో అసీం మునీర్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన కుటుంబాన్ని గతంలోనే ఎప్పుడైతే పహల్గాం ఘటన జరిగిన 2వ రోజే ఆయన కుటుంబాన్ని విదేశాలకు పంపించేసినటువంటి పరిస్థితి. కానీ అసీం మునీర్ మాత్రమే దేశంలో ఉన్నాడు. అయితే ఆయన రావల్పిండిలో ఉన్నటువంటి ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే భారత్ ఏం చేసిందంటే రావల్పిండిలో ఉన్నటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఒకటి ఉంది. సో ఇది చాలా కీలకమైనటువంటి ఎయిర్ బేస్ పాకిస్తాన్కి సంబంధించి. సో అక్కడి నుంచి ఎక్కువగా F-16, F-17 సంబంధించినటువంటి ఈ ఫైటర్ జెట్స్ కావచ్చు, అంతేకాకుండా రాడార్ వ్యవస్థ కావచ్చు, ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందంటే రావల్పిండిలో ఉన్నటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో. సో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని టచ్ చేసింది
ఏది భారత్కి సంబంధించినటువంటి బ్రహ్మోస్ మిసైల్ ఎప్పుడైతే అక్కడ దాడి జరుగుతోంది అని తెలిసిందో వెంటనే ఏం చేశారంటే అసీం మునీర్ బంకర్లో దాక్కున్నట్టు సమాచారం అందుతుంది. అంటే అక్కడే ఉన్నటువంటి రావల్పిండిలో ఒక బంకర్లోకి ఆయన వెళ్ళిపోయినట్టు సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన బంకర్లో దాక్కున్న తర్వాత ఇప్పటికి కూడా ఆ షాక్ నుంచి బయటికి రాలేదు అనేసి కూడా మనకు సమాచారం అందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీంతో పాటు ఏంటంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, గడిచిన 2-3 రోజులుగా డెవలప్మెంట్స్ చూస్తుంటే పాకిస్తాన్ నుంచి అసీం మునీర్ ఎక్కడా కనిపించట్లా, ఏ సమావేశంలో కనిపించట్లా, ఏ మీడియా సమావేశంలో కనిపించట్లా, ఏ ప్రెస్ బ్రీఫింగ్లో కూడా ఆయన కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడు చూసినా సరే పాకిస్తాన్ ప్రధానమంత్రి 1-2 సార్లు వచ్చారు. ఆయన ఒకసారి వచ్చి మేము గెలిచామని చెప్పేసి ఏదో అర్ధరాత్రి వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, అది కూడా రికార్డింగ్ అని చెప్తూ ఉన్నారు. సరే ఆయన పక్కన పెడితే అసలు అసీం మునీర్ కనిపించిన పరిస్థితి. అయితే ఆర్మీ తరపున ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐఎస్పిఆర్ డైరెక్టర్ జనరల్ డీజీ ఐఎస్పిఆర్ అంటాం అనమాట. ఐఎస్పిఆర్ అంటే ఏంటి అంటే ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్. సో ఆయన అహ్మద్ షరీఫ్ చౌదరి అని ఉన్నాడు. సో ఆయన వచ్చి బయటకు వచ్చి ఎప్పుడు కూడా మీడియాతోటి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన అసీం మునీర్ కింద పనిచేసేటటువంటి ఆయనకి విశ్వాసపాత్రుడు. సో అసీం మునీర్ మాత్రం కనిపించట్లా. సో ఇప్పుడు అసీం మునీర్ ఎక్కడున్నాడు, అసలు నిజంగా ఆ రోజు బంకర్లో దాక్కున్నాడా, భారత వైమానిక దాడులు చేసిన సందర్భంలో ఏదైనా ఎయిర్ బేస్లో చిక్కుకున్నాడా, లేకపోతే గాయాలు పోయాడా, హాస్పిటల్లో ఉన్నాడా, అసలు ఉన్నాడా లేడా, సో ఇలాంటి చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. సో మనకున్న సమాచారం మేరకు రావల్పిండిలో ఉన్నటువంటి ఏదైతే నూర్ఖాన్ ఎయిర్ బేస్ని ఎప్పుడైతే టచ్ చేసిందో భారత్కి సంబంధించిన మిసైలు, అప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయాడు, బంకర్లో దాక్కున్నాడు అని చెప్పేసి కూడా సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు పాకిస్తాన్లో ఇలాంటి పరిస్థితులకు కారణం ఈ అసీం మునీర్ అనేటటువంటి వ్యక్తి. ఇతను గతంలో మనకు ఏదైతే భారత్లో జరిగినటువంటి అనేక దాడులు చేసినప్పుడు కూడా ఈయన ఐఎస్ఐకి సంబంధించినటువంటి చీఫ్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. పహల్గామ్కి ముందు దాడి జరిగినటువంటి ఏదైతే పుల్వామా దాడి అటాక్ జరిగిందో, సో పుల్వామా అటాక్ జరిగినటువంటి అప్పుడు కూడా ఇతను ఐఎస్ఐకి సంబంధించినటువంటి చీఫ్గా పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి వ్యక్తినే ఏరుకోరి ప్రధాని షాబాజ్ షరీఫ్ తీసుకొచ్చి ప్రస్తుతానికి ఆర్మీ చీఫ్గా కూడా నియమించినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఇతను ఆర్మీ చీఫ్గా నియమించడం కూడా అక్కడ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఆయన్ని ఆర్మీ చీఫ్ని చేశారు. ఎందుకంటే 3 ముందున్నారు, అంతేకాకుండా లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసి 4 ఏళ్ళు పదవీకాలం పూర్తయి ఉండాలి. సో ఇవన్నీ కూడా ఏమీ లేకుండానే ఇతను తీసుకొచ్చి అసీం మునీర్ని అక్కడ పెట్టారు. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి ప్రధానికి ఇతనికి మధ్య శత్రుత్వం ఉంది కాబట్టి అతన్ని జైలుకి పంపించాలంటే ఇతను ఆర్మీ చీఫ్ కావాలి అని చెప్పేసి ఒక రాజకీయ కుట్ర చేసి ఇతను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అలాగే భారత్ తోటి కూడా ఇతను ఎగదోలాలి అనేటటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఆర్మీ చీఫ్కి సంబంధించినటువంటి వ్యవహారం అయితే వాస్తవంగా కొంచెం గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.